హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం కరకరలాడే కొబ్బరి చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కొబ్బరి చిక్కీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా క్రిస్పీగా. మీలో ఎంతమందికి తెలుసు ఈ కొబ్బరి చిక్కీ, ఎంతమంది టేస్ట్ చేశారో కమెంట్ చేయండి. ఇప్పటివరకు తినకపోతే కనుక ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. ఒక పీస్ నుంచి చూపిస్తాను చూడండి. మరి ఈ క్రిస్పీ టేస్టీ కొబ్బరి చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. చిక్కీ తయారు చేయడానికి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరి వెనక ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ నీళ్ళేమి పోయొద్దు, కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి వేసేసుకోవాలి. ముందైతే ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ కొబ్బరిని వేయించుకోవాలి. మీకు అడుగు పట్టుకుంటుంది అనిపిస్తున్నప్పుడు ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. కొబ్బరి పచ్చిగా ఉంటుంది కదా, తడితడిగా ఉంటుంది కదా, అడుగున అంటుకున్నట్లుగా ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు గరిటతో చూడండి ఈ విధంగా తీసేసుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని అయితే లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా కొబ్బరిని వేయించుకోవాలి. ఇలా వేయిస్తూ ఉంటే కొంచెం సేపటికి కొంచెం పొడి పొడిగా అవుతుంది. చూడండి, కొబ్బరిలో ఉన్న తేమ తగ్గి కొంచెం పొడిలాడుతుంది. ఈ విధంగా లైట్గా పొడిలాడుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి వేస్తే చిక్కీ కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. ఈ నెయ్యి అంతా కూడా కొబ్బరికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగే కలుపుకుంటూ కొబ్బరి మంచి రంగు వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ అస్సలు మాడిపోకుండా వేయించుకోవాలి. కొంచెం సేపటికి చూడండి రంగు మారింది కదా, ఇలాగే కలుపుకుంటూ ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ వేయించుకున్న కొబ్బరిని మనం కొలుచుకుందాము. ఇలా కొలుచుకుంటే బెల్లం ఎంత వేసుకోవాలో తెలుస్తుంది. మీరు ఇంట్లో ఉండేదన్న గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోండి, దేంతో అయినా కొలుచుకోండి. 1 కప్ వచ్చింది, దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి, ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఈ మిగిలింది కూడా ఒకసారి కొలుద్దాం ఎంత ఉందో. ఇదైతే అటు ఇటుగా 1/2 కప్ ఉంది, మొత్తం అయితే 1.5 కప్ వచ్చింది. మనం పచ్చి కొబ్బరి వేయించుకున్నాం కదా, మీరు కావాలంటే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, అదొక 1.5 కప్ తీసుకుని కొంచెం లైట్గా నెయ్యిలో వేయించేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ కొబ్బరిని కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బెల్లం తురుముకుందాము. చాలామంది అడుగుతున్నారండి ఏ బెల్లం వాడుతున్నారో ఒకసారి చూపించండి అని. నేనైతే ఎక్కువగా ఈ బకెట్ బెల్లమే యూజ్ చేస్తాను. ఇది తురుముకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, చిక్కీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారా, ఈజీగా నైఫ్తోనే మనకి ఈజీగా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ తురుముకున్న బెల్లాన్ని కూడా కొలుచుకుందాము. మనం కొబ్బరి ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో కొలుచుకోవాలి. సేమ్ మనకి కొబ్బరి ఎంత వచ్చిందో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. మనకి 1.5 కప్ కొబ్బరి తురుము వచ్చింది కదా, 1.5 కప్ బెల్లం తురుము వేసుకోవాలి. అదే మీకు 2 కప్పులు వచ్చింది అనుకోండి, కొబ్బరి తురుము 2 కప్పులు వేసుకోండి. 1 కప్పే వచ్చింది అనుకోండి, 1 కప్పే వేసుకోండి. నాకు 1.5 కప్ వచ్చింది కదా, నేనైతే 1.5 కప్ ఈ తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని కూడా ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే చిక్కీ స్ప్రెడ్ చేయడానికి నేను చాప్ బోర్డ్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే స్టీల్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. చపాతీ కర్రతో రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను చాప్ బోర్డ్ తీసుకున్నాను. నెయ్యితో గ్రీస్ చేసుకోండి. అలాగే అడుగున ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెను కూడా నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. చపాతీ కర్రను కూడా నెయ్యితో గ్రీస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టేసుకుందాము. స్టవ్ పైన అడుగు మందం కల ప్యాన్ పెట్టేసుకుని కొలిచి పెట్టుకున్న బెల్లము అలాగే 1/2 కప్పు నీళ్లు కూడా పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మీకు నలకలు ఏమైనా ఉన్నాయనిపిస్తే ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసేసి మళ్ళీ ప్యాన్లో వేసేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది మంచి గట్టి పాకం వచ్చేంత వరకు, ముదురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాకం అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం చూడండి దగ్గర పడింది కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. పాకం చెక్ చేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని కొంచెం ఈ పాకం వేసి చూడండి. ఇది ఇంకా రాలేదు, ఇంకా సాగుతూనే ఉంది కదా, దీన్ని మళ్ళీ పాకంలో వేసేసుకోండి. ఫ్లేమ్ని అయితే కొంచెం దగ్గర పడిన తర్వాత లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. ఇంకొంచెం సేపు ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. పాకం నీళ్ళలో వేసేటప్పుడు ఒకే దగ్గర కాకుండా కొంచెం వెడల్పుగా వేసుకుంటే చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పాకం నీళ్ళలో వేసాక 1 నిమిషం పాటు ఆగండి, అప్పుడు మనకి కరెక్ట్గా తెలుస్తుంది పాకం ఎలా వచ్చిందో. ఇది కొంచెం వచ్చినట్లే ఉంచండి. టక్మన్ సౌండ్ వస్తుంది కదా అని పాకం వచ్చేసింది అనుకోకండి. ఇలా వించితే టక్కున విరగాలి, అది కరెక్ట్ పాకం. ఇంకా మనకి ఇది విరగట్లేదు, కొంచెం వంగుతుంది కదా. ఆల్మోస్ట్ పాకం వచ్చేసింది, కానీ ఇంకొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఫ్లేమ్ని కంప్లీట్గా లోలో పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. పాకం అయితే చూడండి ఈ విధంగా కొంచెం వెడల్పుగా వేసుకోండి. పాకం అయితే వచ్చేసింది చూడండి, టక్కున విరిగిపోతుంది కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో వేయించుకున్న కొబ్బరి పొడిని వేసేసుకోవాలి. మీరు ఏ చిక్కీ చేసినా పాకం అయితే ఇదేనండి. మరమరాల చిక్కీ, పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ, మీరు ఏ చిక్కీ చేసినా పాకం అయితే ఇది.
పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొబ్బరి పొడి వేసేసి ఫాస్ట్గా కలిపేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా ఈ పాకంలో కొబ్బరి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ప్యాన్ వేడి ఉంటుంది కదా, ఆ వేడే సరిపోతుంది. ఈ కలపడం అయితే ఫాస్ట్గా చేసుకోవాలి. కొబ్బరి అంతా కూడా పాకంలో బాగా కలిసేలా కలిపేసుకుని వెంటనే మనం గ్రీస్ చేసి పెట్టుకున్న చాప్బోర్డ్ పైన వేసేసుకోవాలి. ఇప్పుడు నెయ్యితో గ్రీస్ చేసి పెట్టిన గిన్నెతో కొంచెం పలచగా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పలచగా అవసరం, కొంచెం ఒక లెవెల్ వరకు స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోవాలి. ముందు ఈ కర్రతో చూడండి, ఈ విధంగా ఒక స్క్వేర్ షేప్ వచ్చేలాగా సెట్ చేసుకుంటే మనకి పీసెస్ కరెక్ట్గా వస్తాయి. కర్రతో ఈ విధంగా రోల్ చేస్తూ కొంచెం పలచగానే స్ప్రెడ్ చేసుకోండి, మరి లావుగా ఉంచొద్దు, అలానే మరీ పలచగా చేసుకోవద్దు. ఈ మాత్రం మందం ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా కావాలంటే నైఫ్తో కూడా షేప్ కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోవడం. నేనైతే చిన్న చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేస్తున్నాను. ముందు నిలువుగా కట్ చేసుకోండి, తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి. కొంచెం లోపల వరకు కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో కొంచెం కదిలించామంటే ఎక్కడా కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. చూడండి, పీసెస్ కూడా ఎంత బాగా వచ్చాయి కదా. మనం పాకం పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే పీసెస్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి, బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ కొబ్బరి చిక్కీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఇప్పటివరకు ఈ చిక్కీ ఎప్పుడు టేస్ట్ చేయకపోయింటే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి ఎక్కువగా ఉంటే కొబ్బరి లౌజే ఎక్కువగా చేస్తుంటాం కదా, ఈసారి అయితే కొబ్బరి లౌజ్ కాకుండా ఈ విధంగా చిక్కీ చేసి చూడండి. టెక్స్చర్ కూడా చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా భలే అంటే భలే రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.